శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 283 అధ్యాయాలు పూర్తి చేసి 284వ అధ్యాయంలోని 95వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 96వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. అఘోర ఘోర రూపాయ ఘోర ఘోరతరాయ చ నమః శివాయ శాంతాయ నమః శాంతతమాయ చ. వేదమంత్రమే ఇది. అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వేభ్యో నమస్తేస్తు రుద్రరూపేభ్యః. దానికే స్తోత్రంలో తీసుకో. తీర్థం ప్రసాదం రెండు ఉన్నాయి. చూడు, పైన పల్లెల్లో ప్రసాదం ఉంది, పరవాణం తీసుకో. అఘోర రూపుడు ఘోర రూపుడు ఘోర ఘోరతర రూపుడు అయ్యయ్యా నువ్వు. దక్షుడి స్తుతి ఇది. సహస్రనామ స్తోత్రం. ఆ స్తోత్రాన్ని మనం చదువుకుంటున్నాం. దేనికంటే ధర్మరాజు అడిగాడు. భీష్ముడు చెప్తూ ఉంటే దక్ష యజ్ఞం ధ్వంసం అయిన తర్వాత దక్షుడు ఆ శివుడి కోసం తపస్సు చేశాడు. ఆ శివుడు ప్రత్యక్షం అయ్యాడు. నా యజ్ఞాన్ని మళ్ళీ యథాతథంగా ఉంచమన్నాడు. ఉంచాడు. ఆ ఉంచినందుకు సంతోషంగా సహస్రనామ స్తోత్రం చేశాడు ఆ దక్షుడు. అంటే ఆ స్తోత్రం వివరంగా నాకు చెప్పాల్సింది మొత్తం అంటే అంతా చెప్తున్నాడు అనమాట భీష్ముల వారు. చూడండి ఇంత ధారణ శక్తి ఇచ్చాడు స్వామి. వాళ్ళు చూస్తారు, చూసి చేస్తారు. వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూస్తారు. అఘోర రూపుడు ఘోర రూపుడు ఘోర ఘోరతర రూపుడవి నువ్వయ్యా శివా. నువ్వు శాంతుడవి, శాంతతముడివి కూడా. ఘోర రూపుడివి నువ్వే, శాంతరూపుడివి కూడా నువ్వే. ఏకపాద్ బహునేత్రాయ ఏకశీర్ష్ణే నమోస్తుతే రుద్రాయ క్షుద్రలుబ్ధాయ సంవిభాగ ప్రియాయ చ. ఒకే పాదం, బహునేత్రాలు, ఒకే శీర్షం కల నీకు నమస్సులు. రుద్రరూపుడివి, చిన్న కానుకలైనా అభిలషించేవాడివి నువ్వు. కోరికలను మించి పంచి ఇచ్చేవాడివి. నీకు నమస్కారం అయ్యా. అంటే మనం అడిగిన దానికన్నా ఎక్కువగా ఇస్తాడనమాట స్వామి. అటువంటి వాడివి నువ్వు. పంచాలాయ సితాంగాయ నమః శమశమాయ చ నమశ్చండిక ఘంటాయ ఘంటాయ ఘంట గంటిని. ప్రపంచాన్నంతా పొందేవాడికి, అలంకరించేవాడికి, తెల్లటి శరీరం గలవాడికి నమస్కారం. ఎల్లప్పుడూ శాంత రూపంతో ఉండేవాడికి, శత్రు భయంకరంగా ఘంటానాదం చేసేవాడికి, ఘంటానాద స్వరూపుడికి, అనాహత ధ్వని రూపంలో ఉండేవాడికి నమస్కారం. సహస్రాత్మాత ఘంటాయ ఘంటామాలా ప్రియాయ చ ప్రాణఘంటాయ గంధాయ నమః కలకలాయ చ. 1000 మంది చేసే ఘంటానాదం కలవాడు, వరుసగా ఘంటానాదం చేయటం ప్రియమైన వాడు, ప్రాణఘంటాధ్వని గలవాడు, గంధరూపుడు, అవ్యక్త మధురమైన ధ్వని గలవాడు,
ఆయనకి నమస్కృతి. హూం హూం హూంకార పారాయ హూం హూంకారాయ ప్రియాయ చ నమః శమసమే నిత్యం గిరివృక్షాలయాయ చ. క్రోధం శాంతించిన వాడికి, శాంత ప్రియుడికి, నిత్యము శమ ప్రధానుడై ఉండేవాడికి, పర్వతాలు వృక్షాలు నిత్యము ఆలయమై ఉండేవాడికి నమస్కారం. గర్భమాంస శృగాలాయ తారకాయ తరాయ చ నమో యజ్ఞాయ యజ్ఞే హుతాయ ప్రహుతాయ చ. వాపయందు ప్రీతి గలవాడికి, తరింపజేసేవాడికి, తరించేవాడికి, యజ్ఞోపకరణ రూపమైన వాడికి, యజ్ఞరూపుడికి, హవన రూపుడికి, అగ్నిరూపుడికి నమస్కారం. యజ్ఞవాహాయ దాంతాయ తప్యాయ తపనాయ చ నమస్తటాయ తట్యాయ తటానాం పతయే నమః. యజ్ఞ నిర్వాహకుడికి, అగ్నిరూపుడికి, ఇంద్రియాలు వశముందు ఉన్నవాడికి, సత్వమయుడికి, రజోమయుడికి, తీరస్వరూపునకు, నదీరూపుడికి, నదులకు పతి అయిన సముద్రస్వరూపుడికి నమస్కారం. అన్నాదాయ అన్నపతయే నమస్తన్న భుజే తదా నమః సహస్ర శీర్షాయ సహస్రచరణాయ చ. అన్నదాతకు, అన్నపతికి, అన్నభోక్తకు, ఎన్నో శిరస్సులు ఉన్నవాడికి, ఎన్నో పాదాలు ఉన్నవాడికి నమస్కారం. చదువుతుంటే ఎట్లా ఉంటుందంటే స్తోత్రం నమక చమకాలు చదివినట్టే ఉంటుంది. అందులో కూడా అన్ని రూపాలు ఒక్కొక్కటి చెప్తుంటే అన్నీ ఆయనవే అన్నట్టుగా ఉంటుందన్నమాట నమ్మకం. అనేక శూలాలని చేతులతో ఎత్తి పట్టుకునేవాడికి సహస్రోజ్జత శూలాయ సహస్ర నయనాయ చ నమో బాలార్కవర్ణాయ బాలరూపధరాయ చ. అనేకమైన నయనాలు గలవాడికి, ఉదయసూర్యుని వర్ణం గలవాడికి, బాలరూపధారికి నమస్కారం. బాలానుచర గోప్తాయ బాలక్రీడనకాయ చ నమో వృద్ధాయ లుబ్ధాయ క్షుబ్ధాయ క్షోభనాయ చ. అనుచరులైన బాలుని రక్షించేవాడికి, బాలులతో క్రీడించేవాడికి, వృద్ధుడికి, భక్తిలోవికి, క్షోభించేవాడికి, దుష్టులను క్షోభింపజేసేవాడికి నమస్కారం. తరంగాంకిత కేశాయ ముంజకేశాయ వై నమః. నమః షట్కర్మతుష్టాయ త్రికర్మ నిరతాయ చ. గంగా తరంగాలకు అంకితమైన కేశాలు కలవాడికి, ముంజుదర్భల వంటి కేశాలు కలవాడికి, షట్కర్మలు చేసేవాడిని పట్ల సంతోషం పడేవాడికి, త్రికర్మ తత్పరుడికి నమస్కారం. షట్కర్మలు చేసేవాడంటే రోజు బ్రాహ్మణుడు అనమాట. వాడు రోజు తప్పనిసరిగా షట్కర్మలు చేయాలి. యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహాలు, వీటిని షట్కర్మలు అంటారు. యజనం అంటే యజ్ఞం చేయటం, యాజనం అంటే యజ్ఞం చేయించడం, అధ్యయనం అంటే చదవటం, అధ్యాపనం అంటే చదివించటం, మరి దానం పుచ్చుకుంటాం, దానం ఇవ్వటం, ఇవి నిత్యకర్మలు, షట్కర్మలు. ఆ షట్కర్మలు చేసేవాడి పట్ల సంతోషపడేవాడికి నమస్కారం. రేపు మనం 107వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.